హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వండర్ ఉమెన్స్ 222. ముందుగా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు అండి. చేపలు బాగా తినొచ్చు, ఎందుకంటే చికెన్ మటన్ ఇవన్నీ తినలేం. ఒక పూట తింటే రెండో పూట తినలేము, కానీ చేపలు అలా కాదనమాట, 3 పూటలు అయినా తినచ్చు. ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇవన్నీ మసాలా దినుసులు అండి. చెక్క, లవంగాలు, మిరియాలు, కొబ్బరి, తెల్లవాయలు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, అల్లం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మసాలా ఎక్కువ ఒదిగి చేపల పులుసు బాగా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా మొత్తం ఆయిల్లోకి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. సరిపడా కారం, కొంచెం ఎక్కువ కారం తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోండి కారం. మేమైతే తక్కువ తింటాం కాబట్టి తక్కువే వేసుకుంటున్నాము. తర్వాత కల్లుప్పు వేసుకోండి, రాళ్ళ ఉప్పు అంటారు కదా, అది వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా. ఈ ఆయిల్లోనే మసాలా బాగా మగ్గిపోవాలి. అప్పుడే మసాలా మొత్తం పచ్చివాసన లేకుండా ఇదే మంచి టేస్ట్ వస్తుంది చేపల కూరకి. మసాలా బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనము చింతపండు నానబెట్టుకోవాలి ముందేను. తర్వాత ఆ చింతపండు మొత్తం బాగా స్మాష్ చేసుకొని పులుసులాగా చేసుకోవాలి. ఈ చింతపండు పులుసు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చేపల పులుసుకి. సో దీన్ని ఇగ్నోర్ చేయడానికి అస్సలు కుదరదు. ఖచ్చితంగా చేపల పులుసులోకి చింతపండు పులుసు ఉండాల్సిందే. చూసారు కదా, మేము వంట చేస్తుంటే వీళ్ళందరూ మాకు టైంపాస్ సవాల్ చెప్తున్నారు. చూడండి, అలా బబుల్స్ రావాలి. అప్పుడు బాగా మసాలా మగ్గిపోయినట్టు బాగా అలా నూనె మొత్తం పైకి తేలాలి. అప్పుడు కరెక్ట్గా మసాలా కుక్ అయి ఉంటుంది. అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటిపోతుంది. సిమ్లో పెట్టుకొని మగ్గిచ్చేసేసుకోండి. గ్యాస్ మీద అయితే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుంటే కనుక బాగా నిదానంగా కుక్ అయ్యి మంచి ఫ్లేవర్స్ అన్నీ వస్తాయి. ఇలా మసాలా మొత్తం మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు మొత్తం వేసిన తర్వాత ఉప్పు, కారం, పులుపు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి అందులోకి. అలాగే కొంచెం చూసి వేసుకోండి, మసాలాకి తగ్గట్టుగా నీళ్ళు. ఎందుకంటే ఎక్కువైనా బాగుండదు, అలాగని పూర్తి చిక్కగా అయినా కూడా బాగుండదు. కాబట్టి కన్సిస్టెన్సీ చూసి వేసుకోండి. ఇలా కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఉడికేటప్పుడు చేపలు వేసుకోవాలి. చేపలు వేయడానికి ఎంట్రీ ఎవరిది ఉందో మీరే చూడండి. ఇప్పుడు చూసారు కదా, చేపలు వేయడానికి తాత వచ్చాడు. మేము వీడియో చేసేటప్పుడల్లా మాకైతే మంచి సపోర్ట్ ఇస్తారండి అక్కడ ఉన్న వాళ్ళైతే. ఎటువంటి ఇబ్బంది ఉండదు, బాగా సపోర్ట్ చేస్తారు. పైగా ఇప్పుడు తాత చేపలు వేయడంలోనే మీకు అర్థమవుతూ ఉంటుంది మాకు సపోర్ట్ చేస్తారా వాళ్ళు లేదా అని.
చూసారు కదా, తాత ఇది చూసుకుంటూ వేయి తాత అంటే బాగా నవ్వుకుంటూ వేస్తున్నాడు దానిలోకి. ఆ చేపలు వేయడంలోనే తాత పంచకు మొత్తం జిల్లించుకున్నాడు. అవ్వ పక్క నుంచి అరుస్తుంది, దూరం నుంచి వేయి, దూరం నుంచి వేయి, దూరం నుంచి వేస్తేనే చిల్లుతుందని తాత గొడవ పడుతున్నాడు. ఓ పక్క గొడవ పడుతూ, ఒక పక్క చేపలు వేస్తూ, ఒక పక్క వీడియోకి పోజిస్తున్నాడు తాత బాగా. బాగుంటుంది కదా అట్లా తోటలో చేపల పులుసు, ఖచ్చితంగా బాగుంటుంది. ఇలా చేపలన్నీ వేశాక గుర్తుపెట్టుకోండి, నిదానంగా కలియబెట్టుకోవాలి. కొంచెం స్పీడ్గా కలియబెట్టినా సరే చేపలు దొరకవు చేతికి, ఇంకా ముక్కలు పీస్ పీస్ అయిపోతాయి. కాబట్టి నిదానంగా తిప్పుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి, అక్కడ చూపిస్తున్న గంటలాగా ఉండే గంటతోనే మీరు కలియబెట్టుకోండి. కొంచెం గుంతది అట్లా తీసుకుంటే కనుక చేపలు అనేది పీస్ పీస్ అయిపోతాయి. కొంచెం జాగ్రత్తగా కలియబెట్టుకోవాలి చేపలను అయితే గిన. ఇంకొకసారి కలియబెట్టుకున్న తర్వాత అలా మూత పెట్టేసుకుంటే ఒక్క మంట ఉడకాలంతే, ఎక్కువ ఉడకకూడదు పొయ్యి మీద అయితే. ఒకవేళ గ్యాస్లో కనుక చేస్తా అంటే మీరు జస్ట్ సిమ్లో పెట్టేసేయండి, ఒక 5 మినిట్స్ అంతే, ఎక్కువ వద్దు. ఎందుకంటే ఆ హీట్కే చేపలన్నీ ఉడికిపోతాయి. మరి ఎక్కువసేపు పెట్టినారు అంటే ఇంకా మీరు చేపలన్నీ పీస్ పీస్ అయిపోతాయి, ఎందుకు పనికిరాదు, చేపలు తినడానికి కూడా రావు. చూసారు కదా, చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసుని రొట్టెలతో తింటే మంచి కాంబినేషన్ అండి, బాగా టేస్ట్ ఉంటుంది రొట్టెలతో తింటే. అన్నంతో అయినా బాగుంటుంది, బట్ రొట్టెలతో ఇంకా బాగుంటుంది. చేపల్ని ఎక్కువ ఉడికించకండి, పీస్ పీస్ అవుతాయి. మ్యాక్సిమం చేపలు వేసిన తర్వాత జస్ట్ 5 మినిట్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు. లోపలున్న హీట్కే ఉడికిపోతాయి అవి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, ఒక కామెంట్ చేయండి, వీడియో బాగుందా లేదా అని చెప్పి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఆల్రెడీ మసాలాలోకి వేసింటాం కాబట్టి జస్ట్ కొద్దిగా వేసుకుంటే చాలు అంతే. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చేపల పులుసు అయితే అద్దిరిపోయింది, మీరు కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.